హాయ్ స్టూడెంట్స్. సో ఇవాళ మనం 4th డే సెషన్లోకి ఎంటర్ అవుతాం. సో ఇవాళ స్టార్ట్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఎండ్ ఆఫ్ ది సెషన్లో మీకు ఇవాళ టాపిక్స్ ఏం కవర్ చేయబడ్డాయి అనేది చెప్తాను. రైట్. సో హెడ్డింగ్ ట్యాగ్స్ ఏంటి, అసలు ఎందుకు వాడతారు, వీటి గురించి అనేది ఒకసారి బ్రీఫ్గా చూసి టాపిక్లోకి వెళదాము. అండ్ లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం బేసిక్ HTML పేజ్ ఎట్లా క్రియేట్ చేస్తామో దాని యొక్క ప్రొసీజర్, అండ్ నెక్స్ట్ కామెంట్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా యూజ్ చేస్తుంటాము అనేది కూడా చూడడం జరిగింది. రైట్. సో వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇప్పుడు మీరు అడగవచ్చు ఈ ఫస్ట్ సెషన్ స్టార్టింగ్లో. ఎందుకంటే మ్యాక్సిమం కూడా ప్రీవియస్ క్లాసెస్ యొక్క డౌట్స్ కానీ అవన్నీ కూడా ఎక్కువ రోజులు ల్యాక్ చేసుకోవద్దు. ఏమైనా ఉంటే కనుక ఆ రోజు క్లాస్కి లేదా నెక్స్ట్ క్లాస్కి క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్. సో హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతారంటే జనరల్గా మన పేర్లోనే ఉంది హెడ్డింగ్ అని. సో ఏంటి ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ దేనికి వాడతారు అంటే, మనం ఏదైతే చూపించాల్సిన టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని డిఫరెంట్ సైజెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా చూడండి నోట్స్లో రాసేటప్పుడు నోట్స్ మెయిన్ హెడ్డింగ్ అయితే పేజ్ సెంటర్లో రాస్తాం, కొద్ది పెద్దగా రాస్తుంది. అదే సైడ్ హెడ్డింగ్ అయితే కనుక కొద్దిగా లెఫ్ట్ సైడ్కి రాస్తాము, కొంత సైజ్ తగ్గుతుంది. ఇట్లా మనం తెలియకుండానే మనం అలా అలవాటు అయింది మనకు. అదేవిధంగా మనం చూపించే ప్రజెంటేషన్లో కంటెంట్లో కూడా మనం ఏదన్నా డిఫరెన్స్ చూపించాలి ఆ సైజెస్ ఫాంట్స్లో అనుకుంటే కనుక మనం హెడ్డింగ్ ట్యాగ్స్ వాడచ్చు. అయితే వాటిని మనం ఫాంట్స్ అనే ట్యాగ్స్ యూసేజ్ చేయొచ్చు, కాకపోతే దానికంటే ఈజీగా మనం చేయాలి హెడ్డింగ్ ట్యాగ్స్ ద్వారా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఒకసారి టాపిక్లోకి వెళ్దాం. చూడండి, హెడ్డింగ్ ట్యాగ్స్ విల్ బి యూజ్డ్ టు షో ద టెక్స్ట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫాంట్ సైజెస్. అంటే రకరకాల ఫాంట్ సైజుల్లో మనం టెక్స్ట్ చూపించడం కోసం హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, మెయిన్లీ దెర్ ఆర్ 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఇన్ HTML లాంగ్వేజ్లో 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఉన్నాయంట మనకు. అవేంటి అంటే చూడండి, దే ఆర్ H1 నుంచి H6 వరకు ఉన్నాయంట. H1 అనేది ఫస్ట్ ట్యాగ్, H6 అనేది లాస్ట్ ట్యాగ్. ఇట్లా ఇండివిజువల్గా రాస్తే ఇలా వస్తుంది H1, H2, 3, 4, 5, 6 ఇట్లా. మరి ఏ ట్యాగ్ ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా తెలుస్తుంది మనకు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, H1 ఈజ్ ద బిగ్గెస్ట్ ట్యాగ్, H6 ఈజ్ ద స్మాలెస్ట్ ట్యాగ్. అంటే అకార్డింగ్ టు దేర్ సైజెస్ H1 ఏదైతే రాసామో ఆ టెక్స్ట్ పెద్దగా కనిపిస్తుంది, H6 అనే కంటెంట్ ట్యాగ్ మధ్యలో రాసిన కంటెంట్ చిన్నగా కనిపిస్తుంది. సో ఎట్లా డిఫరెన్స్ తెలుస్తుంది ఒకసారి ప్రోగ్రామ్ వైజ్గా చూద్దాము, క్లారిటీ వస్తుంది. ప్రోగ్రామ్స్ కంపల్సరీగా మీ నోట్స్లో ఉండాలండి. ప్రతి ప్రోగ్రామ్ ఏదైతే మీకు చెప్తున్నానో ఆ స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఈవెన్ దో మెటీరియల్లో ఉన్నా కూడా ప్రతి ప్రోగ్రాము మీ నోట్స్లో ఉండాలి విత్ శాంపుల్ అవుట్పుట్స్. ఎగ్జాక్ట్ అవుట్పుట్స్ అలాగే కాకపోయినా అట్లీస్ట్ మనకు ఆ ప్రోగ్రామ్ చూడగానే రఫ్ ఐడియా వచ్చేలాగా ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది ఉండాలి. ఎందుకంటే థియరిటికల్ పార్ట్ అంతా రాయట్లేదు కాబట్టి మెటీరియల్లో కంపల్సరీగా ప్రోగ్రామ్స్ మాత్రము రాయాల్సిందే. అండ్ క్వశ్చన్ నెంబర్స్ మెయింటైన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ప్రోగ్రామ్ నుంచి కూడా క్వశ్చన్ నెంబరు, క్వశ్చన్, దాని యొక్క కోడింగ్, రైట్ సైడ్లో ఒక శాంపుల్ అవుట్పుట్, ఈ 4 ప్రతి ప్రోగ్రామ్కి ఉండాలి. రఫ్గా ఇష్టం వచ్చినట్టుగా మాత్రం రాయమాకండి. ఓకే. నెక్స్ట్ చూడండి, సో HTML ప్రతి పేజీకి ప్రతి ప్రోగ్రామ్కి కామన్గా రాయాల్సిన కంటెంట్ ఇది. HTMLతో స్టార్ట్ చేస్తాము, అంటే మనకి బుక్ లేకపోయినా ఓన్గా మనం అడిగినా కూడా మనం చెప్పగలగాలి. స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ HTML ట్యాగ్ స్టార్ట్ అవుతుంది, నాతో పాటు మీరు కూడా అనుకుంటుండండి. ఓకే. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత టైటిల్ ట్యాగ్ స్టార్ట్ అవుతుంది. టైటిల్ ట్యాగ్ రాయగానే మనం ఏం చేస్తామంటే ఆ పేజ్ యొక్క టైటిల్ ఏం రావాలనుకుంటున్నామో ఆ కంటెంట్, ఆ నేమ్ రాస్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనిలో ఏం చేశానంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అని రాశాను. ఫస్ట్ పేజ్లో మీరు ఆల్రెడీ చూసారు చూడండి, బ్రౌజర్కి పైన రాజేష్ అని వచ్చింది ఫస్ట్ పేజ్. అట్లా ఆ ప్లేస్లో ఏం రావాలనుకున్నది ఈ టైటిల్ ట్యాగ్ డిసైడ్ చేస్తుంది. సో టైటిల్ అయిపోయింది అక్కడితో అనుకున్నప్పుడు టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేసేస్తాం. అక్కడితో టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేయగానే హెడ్ ట్యాగ్ అనేది కూడా క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు, ఏంటంటే సార్ పక్కనే రాసుకెళ్ళిపోవచ్చా అని. హ్యాపీగా రాసుకోవచ్చు. మీరు ఒకే లైన్లో, అంటే 1 by 1 కాకుండా ఒకే లైన్లో HTML ట్యాగ్, పక్కనే హెడ్ ట్యాగ్, పక్కనే టైటిల్, ఆ పక్కనే నేమ్ ఆఫ్ ది పేజ్, మళ్ళీ టైటిల్ ట్యాగ్ క్లోజ్, ఇవన్నీ ఒక లైన్లో సెంటెన్స్ లాగా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఇలా ఎందుకు అలవాటు చేస్తున్నాము అంటే చూడగానే ఒక బేసిక్ స్ట్రక్చర్ మనకి క్లారిటీ వస్తుంది, ఎక్కడ ఏ ట్యాగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనకి నోట్స్లో కూడా నీట్గా ఇలాగే రాసుకోండి. అంటే కొద్దిగా ఫస్ట్ HTML ట్యాగ్ స్టార్ట్ అవుతుంది, దానికి కొద్దిగా గ్యాప్ ఇచ్చి లైట్ ఒక 2-3 లెటర్స్ గ్యాప్ ఇచ్చి హెడ్ ట్యాగ్, తర్వాత టైటిల్ ట్యాగ్,
మళ్ళీ హెడ్ ట్యాగ్ ఏదైతే క్లోజ్ అవుతుందో దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తాం, ఇట్లాగనమాట ఒక స్ట్రక్చర్. రైటా? చూడండి. సో బాడీ ట్యాగ్లోకి వచ్చాము. ఇక్కడ H1 జనరల్గా నేను ఏంటి ఎంటీ స్పేస్ అనే ఇచ్చాను, కానీ అది ఎంటీ స్పేస్ ఇవ్వాల్సిన నెసిటీ లేదు, కంటిన్యూషన్ రాసేయచ్చు. కాకపోతే ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి కోసం నేను ఇచ్చాను అంతే. ఎందుకంటే అన్వాంటెడ్ స్పేసెస్, అన్నెసరీగా స్పేసెస్ అనేవి ఇవ్వకూడదని చెప్పుకున్నాం కదా. అయితే ఆ అన్వాంటెడ్ స్పేసెస్ అనేవి మ్యాక్సిమం విత్ ఇన్ ద ట్యాగ్ లోపల అయితే ఇవ్వకూడదు. ట్యాగ్ బయట అయితే ప్రాబ్లం లేదు, కానీ ట్యాగ్ లోపల అంటే యాంగులర్ బ్రాకెట్స్ లోపల మాత్రం అన్వాంటెడ్ స్పేస్ అనేవి ఎక్కువగా ఇవ్వకూడదు. ఇస్తే ఆ ట్యాగ్ వర్క్ అవ్వదు. ఓకేనా? రైట్. సో H1 ట్యాగ్ ఇచ్చాను, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్యాగ్ అని ఒక సెంటెన్స్ రాశాను. అక్కడతో H1 ట్యాగ్ క్లోజ్ చేసాను. మళ్ళీ H2 సెకండ్ బిగ్గెస్ట్, H3 4 5 6 మొత్తం ఇచ్చేసాం. అక్కడతో బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇలా రాయకుండా ఈ హెడ్ ట్యాగ్ని కొద్దిగా లోపలికి జరిపాను, టైటిల్ ట్యాగ్ని కొద్దిగా లోపలికి ఇచ్చాను. మళ్ళీ హెడ్ ట్యాగ్ దీనికి ఈక్వల్గా క్లోజ్ అయిపోయింది. అగైన్ బాడీ ట్యాగ్ మళ్ళీ దీంతో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఏవైతే లోపల సబ్ ట్యాగ్స్ ఉన్నాయో వాటిని ఇంకొద్దిగా లోపలికి జరపడం, అంటే ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం, అంతకంటే వేరే ఏం కాదు. నెక్స్ట్ మళ్ళీ బాడీ ట్యాగ్ ఇక్కడ ఉంది, దీన్ని కొద్దిగా లోపలికి జరుపుతుంది. లాస్ట్లో మళ్ళీ HTML ట్యాగ్ క్లోజ్ అయింది. సో ఈ విధంగా రాయడం అనేది అలవాటు చేసుకుంటే నీట్గా తెలుస్తుంది మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది. ఇంత ప్రోగ్రామ్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంటే, అవుట్పుట్ చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్యాగ్ అంటే పెద్దగా వస్తుంది సైజ్ అనేది, సెకండ్ బిగ్గెస్ట్ ట్యాగ్ అంటే చిన్నగా వెళ్ళే కొద్ది సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. దాని ఫాంట్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. చూడండి H6కి వచ్చేటప్పటికి లాస్ట్కి ఏమైంది, చిన్నగా అయిపోయింది టెక్స్ట్ అనేది అట్లా. ఓకే, నెక్స్ట్ ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి. ఏమైనా డౌట్ ఉంటే కనుక అక్కడికి హ్యాండ్ రేస్ చేయండి, లేదంటే ఒకసారి సార్ని అడగండి, క్లియర్ చేస్తాను మీ డౌట్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఏంటి, దేనికి వాడతారంటే దీని ట్యాగ్ వచ్చి P అనేది ఇస్తాం, యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో P అని రాస్తాం. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ దేనికి వాడతారంటే, మనం ఏ ట్యాగ్ అయితే ఏ కంటెంట్ అయితే ఒక పారాగ్రాఫ్ రూపంలో చూపించాలి. ఇప్పుడు ఆన్లైన్లో చూడండి, మీరు కొన్ని సైట్స్ చూస్తే అవి ఈవెన్ దో వాళ్ళు రాయటం కంటిన్యూస్గా రాసుకెళ్ళిపోయినా కూడా అన్నీ కూడా డిఫరెంట్ పారాస్ లాగా కనిపించడం జరుగుతుంది. అంటే స్టోరీస్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ చూసారనుకోండి, స్టోరీస్ ఉన్నవి అలాంటివి, వాటిలో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళు రాయటం కోడింగ్లో కంటిన్యూస్గా రాసుకెళ్ళిపోయినా ఆటోమేటిక్గా ఎక్కడైతే P ట్యాగ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యిందో దాని మధ్యలో ఉన్నదంతా ఒక పారాగ్రాఫ్ లాగా వస్తుంది. సో అట్లా చూపిస్తాను, క్లారిటీ వస్తుంది చూడండి. సో ట్యాగ్ ముందు ఎప్పుడు కూడా ఆ ట్యాగ్ ఏం చేస్తుంది, దాని యొక్క యూసేజ్ ఏంటో తెలుసుకుంటే మీరు ఓన్గా పాయింట్స్ క్రియేట్ చేసి ఎగ్జామ్స్లో రాయడం కూడా ఈజీ అవుతుంది. ఇంటర్వ్యూస్లో ఏమైనా అడిగినప్పుడు చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ కాన్సెప్ట్ని రియల్ టైం వాటితో ఇమాజిన్ చేసుకుని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనంగా ఎగ్జాంపుల్స్ కన్నా క్రియేట్ చేయగలిగితే, అంటే దానికి రిలేటెడ్ ఇప్పుడు మీకు ఏం అర్థమైంది అనేది రియల్ వాటితో కంపేర్ చేసుకోండి, అప్పుడు ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఎవరికైనా అడిగినప్పుడు చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు నేర్చుకున్నది ఎవరిని అడిగినప్పుడు మీరు చెప్పలేకపోయారు అనుకోండి, మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత అర్థమైనా కూడా వేస్ట్ అయ్యింది. ఓకే, చూడండి. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు షో దట్ గివెన్ టెక్స్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాగ్రాఫ్స్. ఎగ్జాంపుల్ ఎలా చెప్పింది, దట్ P ట్యాగ్ విల్ డివైడ్స్ ద కంటెంట్ ఇంటూ డిఫరెంట్ పారాగ్రాఫ్స్, ఆటోమేటిక్గా డివైడ్ చేస్తుంది ఈవెన్ దో ఇట్ వాజ్ రిటర్న్ కంటిన్యూషన్. యాక్చువల్గా ఇంతకుముందు ఫస్ట్ ప్రోగ్రామ్లో మీరు చూసినట్టయితే ఒక లైన్ రాసిన సెంటెన్స్ రాసిన తర్వాత నేను ఎంటర్ ప్రెస్ చేసి నెక్స్ట్ లైన్లో రాశాను, కానీ నాకు అవుట్పుట్లో ఏమొచ్చింది, ఒక లైన్లోనే వచ్చింది, అవునా? కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఆ ఫస్ట్ సెంటెన్స్ ఒక P ట్యాగ్ మధ్యలో, సెకండ్ రాసిన సెంటెన్స్ ఇంకొక P ట్యాగ్ మళ్ళీ స్టార్ట్ చేసి మధ్య రాస్తే ఆటోమేటిక్గా రెండు డిఫరెంట్ లైన్స్లో చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈచ్ పారాగ్రాఫ్ ఆఫ్ టెక్స్ట్ షుడ్ గో ఇన్ బిట్వీన్ an open P ట్యాగ్ అండ్ క్లోజింగ్ P ట్యాగ్ as shown in the below program. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీరు అప్పుడే ఈ డాక్ ట్యాగ్ గురించి పట్టించుకోవద్దు, కంగారు పడద్దు. ఓకే, నెక్స్ట్ HTML ట్యాగ్ నుంచి స్టార్ట్ చేశాను. హెడ్ ట్యాగ్ టైటిల్ ఇచ్చేసాం, బాడీ వరకు కామన్, ఏ ప్రోగ్రామ్ అడిగినా సరే మ్యాక్సిమం రాసుకెళ్ళిపోతాం ఇట్లా. ఓకే, నెక్స్ట్ P ట్యాగ్ స్టార్ట్ చేశాను. హియర్ ఈజ్ ఎ ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ టెక్స్ట్ అని రాసేసాను. టెక్స్ట్ రాసి ఎంటర్ ప్రెస్ చేయాలి, దాని కంటిన్యూషన్ అక్కడి నుంచే మళ్ళీ ఏం చేశానంటే అక్కడతో P ట్యాగ్ క్లోజ్ చేసేసి మళ్ళీ అదే లైన్లో ఇంకోసారి P ట్యాగ్ ఓపెన్ చేశాను, మళ్ళీ స్టార్టింగ్ P ట్యాగ్ ఇచ్చాను, మళ్ళీ ఇంకో సెంటెన్స్ ఏదో రాశాను. ఇట్లా వరుసనే రాసుకుంటూ వెళ్ళిపోయా కోడింగ్.
మరి అవుట్పుట్ కూడా అలాగే రావాలిగా, సెంటెన్స్ లాగానే ఒకదాని పక్కన ఒకటి వచ్చేసేయాలి. కానీ అవుట్పుట్ మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన చూడండి ఎట్లా వచ్చింది అవుట్పుట్. ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క లైన్లో వచ్చింది. అంటే ఆటోమేటిక్ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట, లైన్ డివైడ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకేనా, ఇట్ ఈస్ అబౌట్ పారాగ్రాఫ్ ట్యాగ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ టెక్స్ట్ ట్యాగ్స్. సో ఏంటి టెక్స్ట్ ట్యాగ్స్? ఇక్కడ వరకు ఓకేనా, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక చెప్పవచ్చు. అండ్ ప్రోగ్రామ్ అర్థమైన తర్వాత నోట్ ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలి, దాన్ని ఎట్లా ప్రోగ్రామ్ ఎట్లా సేవ్ చేయాలి, అండ్ అవుట్పుట్ ఎట్లా చూడాలి అనేది క్లారిటీ ఉంది కదా మనకు. అండ్ డౌట్ ఉందా? ఒకసారి ఎందుకన్నా మంచి చూపిస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతాం, మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నావు, విండోస్ ఆర్ ప్రెస్ చేసాం, రన్ డైలాగ్ బాక్స్ వస్తుంది, నోట్ ప్యాడ్. సో ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ HTML ఫస్ట్ టైం మనం కోడింగ్ రాసేటప్పుడు కానీ లేకపోతే నోట్స్లో కానీ కోడింగ్ రాసేటప్పుడు ఏ ట్యాగ్ రాస్తున్నాము, అవుట్పుట్ దాన్ని బట్టి ఎలా వస్తుంది అనేది మనం ఇన్వాల్వ్ అయ్యి ఇమాజిన్ చేసుకుంటూ రాయండి. అప్పుడు అంటే మన ప్రోగ్రామ్ రాసి అవుట్పుట్ చూడక ముందే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియాలి, అప్పుడే పర్ఫెక్ట్గా రాసినట్టు, మీరు పర్ఫెక్ట్గా ఆలోచించాలి. అంతేగాని మనం ఏదో నోటికి వచ్చి టైప్ చేసేసి అది ఆటోమేటిక్గా చూపిస్తుంది కదా అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే హెడింగ్ ట్యాగ్స్ అని రాస్తాను, హెడింగ్ ట్యాగ్స్ అని రాశాను, స్లాష్ టైటిల్ క్లోజ్ చేసేసాము, నెక్స్ట్ మళ్ళీ హెడ్ క్లోజ్ చేసాం. ఇక్కడ నుంచి బాడీ ట్యాగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, బాడీ ట్యాగ్ లోపల ఏం చేస్తున్నా అంటే నేను ఫస్ట్ నార్మల్గా ఒక సెంటెన్స్ రాస్తాను, ఏమని, దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ మ్యాటర్ అని ఇచ్చేసాం. నెక్స్ట్ లైన్లో H1 స్టార్ట్ చేశాను, దిస్ ఈజ్ ద సెకండ్ లైన్ ఆఫ్ కంటెంట్ అని ఇచ్చాను. H1 ఇక్కడితో క్లోజ్ చేసేసాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ P ట్యాగ్ స్టార్ట్ చేశాను, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ అని రాస్తున్నాం. ఇక్కడతో మళ్ళీ P ట్యాగ్ క్లోజ్ చేస్తాం. సో ఇక్కడతో మళ్ళీ బాడీ ట్యాగ్ క్లోజ్ చేసాము, ఇక్కడతో మళ్ళీ HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాము, Ctrl+S ఈజ్ ద షార్ట్ కట్, లేదా ఫైల్లోకి వెళ్ళి సేవ్ క్లిక్ చేయండి. ఎక్కడ సేవ్ చేస్తున్నారు, మీ కంప్యూటర్లో ఏ డ్రైవ్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో ఆ డ్రైవ్లో మీరు ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారో మై HTML ప్రోగ్రామ్స్ అని క్రియేట్ చేసుకున్నారు కదా, దాంట్లోకి వెళ్ళటం, మీరు ఇచ్చే ఫైల్ నేమ్, మీరు సేవ్ చేసే ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ నేమ్. జనరల్గా ఆల్రెడీ చెప్పుకున్నాను, ప్రోగ్రామ్ నేమ్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ అంటే మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్నారు, నేర్చుకుంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఫ్యూచర్లో కూడా అలాగే చేయాలని కాదు, రిలేటెడ్ నేమ్స్ ఇవ్వడము. అండ్ ఏదైనా ఆర్డర్ ఉండే అంటే కానీ ఆర్డర్లో ఫాలో అవ్వడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ లేదా సెకండ్ ప్రోగ్రామ్ అనుకున్నా, 02 అని ఇచ్చాను, ఇచ్చి హెడింగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని ఇచ్చుకున్నాను, .html. ఫైల్ నేమ్ మధ్యలో స్పేస్ ఇచ్చుకోవచ్చు, ఏం కాదు, నో ప్రాబ్లం. జావాకి వాటికి ఉన్న రిస్ట్రిక్షన్స్ వీటికి లేవు, హ్యాపీగా సేవ్ చేసుకోవచ్చు. సో సేవ్ చేసేసాము. సో ఆ ఫోల్డర్ ఓపెన్ చేశాను, ఓపెన్ విత్, లేదా డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేయొచ్చు, ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, అవుట్పుట్ చూడండి. ఫస్ట్ లైన్ ఏమో దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ మ్యాటర్ నార్మల్గా వచ్చింది. ఎందుకు, మనం అసలు హెడింగ్ ట్యాగ్స్ కానీ ఏ ట్యాగ్స్ వాడలేదు, డైరెక్ట్గా చూపించేసాం దాన్ని. నెక్స్ట్ దిస్ ఈజ్ ద సెకండ్ లైన్ ఆఫ్ కంటెంట్, ఇది H1లో రాసాం, అందుకని అలా వచ్చింది మనకు. దిస్ ఈజ్ ద పారాగ్రాఫ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్లో రాసాం కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడు మరి మనకు డౌట్ రావచ్చు, ఏంటంటే సార్ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల నేను దీన్ని కొద్దిగా సైజ్ పెంచి చూపిద్దాం అనుకున్నాను, H3 రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక ట్యాగ్ లోపల ఇంకో ట్యాగ్ హ్యాపీగా రాసుకోవచ్చు. క్లోజ్ చేశాను. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ P ట్యాగ్ స్టార్ట్ అయింది, తర్వాత H3 ట్యాగ్ స్టార్ట్ అయింది, కానీ క్లోజింగ్ టైంలో H3 ట్యాగ్ ఫస్ట్ క్లోజ్ అయింది, P ట్యాగ్ తర్వాత క్లోజ్ చేశాను. అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏదైతే లాస్ట్గా రీసెంట్గా ఓపెన్ అయిందో అది ఫస్ట్ క్లోజ్ అవుతుంది. ఓకేనా, అట్లా రివర్స్ ఆర్డర్ అనమాట. సో దీన్ని సేవ్ చేస్తున్నాను, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. పెరిగిందా, సైజ్ పెరిగిందా, ఈ విధంగా ఉంటూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ టెక్స్ట్ ట్యాగ్స్. సో టెక్స్ట్ ట్యాగ్స్ దేనికి వాడతారు ఏంటి అంటే, సో బై యూజింగ్ టెక్స్ట్ ట్యాగ్స్ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఇంక్రీజ్ ఆర్ అప్లై సమ్ ఫాంట్ సెట్టింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు ఫాంట్ సైజ్ పెంచడము తగ్గించడం వరకు హెడింగ్ ట్యాగ్స్ వాడేసాం, కానీ ఇప్పుడు మనకి డిస్ప్లే అయ్యే ఫాంట్ సైజ్ కన్నా కూడా ఇంకా పెద్దగా కనిపించాలి. లేదు, మనం చూపించే మ్యాటర్లో పర్టికులర్ సైజ్ నాకు రావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1 వాడితే పెద్దగా వస్తుంది, హెచ్ టూ ట్యాగ్ వాడితే కొద్దిగా సైజ్ తగ్గుతుంది. ఈ రెండింటికి మధ్యలో లేదు, ఆ హెడ్డింగ్ ట్యాగ్స్తో వచ్చే సైజ్ నీకు సూట్ అవ్వట్లా. అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే ఈ ఫాంట్ ట్యాగ్స్ యూస్ చేసి టెక్స్ట్ ట్యాగ్స్ యూస్ చేసుకొని నీకు నచ్చిన ఫాంట్ సైజ్ అనేది నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి అంటే వీటి వల్ల మనం టెక్స్ట్ ఏదైతే రాస్తున్నామో ఆ టెక్స్ట్కి కలరింగ్ అప్లై చేయొచ్చు, టెక్స్ట్ స్టైల్స్ అప్లై చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఈ ఏదైతే సెలెక్ట్ చేశానో ఆ టెక్స్ట్ మొత్తం నాకు ఎలా రావాలనుకున్నాను అంటే కర్సివ్ రైటింగ్లో రావాలి అనుకున్నాను. ఆటోమేటిక్గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే నాకు డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఎంఎస్ వర్డ్లో. సో నాకు నచ్చిన స్టైల్ అది పెట్టేసుకున్నాను. ఆటోమేటిక్గా చూడండి వచ్చిందా లేదా, కర్సివ్ రైటింగ్లో వచ్చిందా. అంటే ఈ విధంగా మనం అప్లై చేయొచ్చు. అదే ఫాంట్ సైజ్ పెంచాలనుకున్నాను ఇక్కడ పెంచుకోవచ్చు. అవునా, ఫాంట్ కలర్స్ అప్లై చేయాలనుకున్నాను ఈ విధంగా అప్లై చేయొచ్చు. ఇట్లా మనకి నచ్చిన విధంగా మనం డిజైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి వీటిల్లో ఉంటాయి. కానీ మరి వెబ్ పేజ్లో ఎలా డిజైన్ చేస్తామంటే యూజింగ్ ట్యాగ్స్. ఓకే, ఎట్లాగా ఏంటో చూద్దాం. ఈ టెక్స్ట్ ట్యాగ్స్ యూజ్ చేసుకుని చేయొచ్చు. థియరిటికల్ మ్యాటర్ ఎక్కువ హైలైట్ చేయట్లేదమ్మా. సో ఏదైతే థియరిటికల్ పాయింట్స్ ఉన్నాయో ఒకసారి మీరు క్లియర్గా చదవండి. చదవమంటే నార్మల్ చదవటం వేరు, అర్థమయ్యేలా చదవటం వేరు. ద టెక్స్ట్ ఎలా చదువుతారో కూడా చూడండి. ద టెక్స్ట్ ఆన్ అన్ HTML పేజ్ అంటే HTML పేజ్లో ఉన్న టెక్స్ట్, అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా మీకు పీసెస్గానే చదవండి అనేసి. HTML పేజ్లో ఉన్న టెక్స్ట్ని ఏమంటున్నారు చూడండి, కెన్ బి ఆల్టర్డ్ అంటే మోడిఫై చేయడం, చేంజెస్ చేయడం ఇన్ ఏ నెంబర్ ఆఫ్ వేస్, చాలా రకాలుగా చేయొచ్చు అంట. ద యాక్చువల్ ఫాంట్ యూజ్డ్ కెన్ బి చేంజ్ టు అటెంప్ట్ టు ఫోర్స్ ద బ్రౌజర్ టు యూజ్ ఎ స్పెసిఫిక్ ఫాంట్ సైజ్ టు ద టెక్స్ట్. అంటే ఎప్పుడైతే మనం ఫాంట్ అనే ట్యాగ్స్ ఇలాంటివి వాడామో బ్రౌజర్కి మనం ఏం చెప్తున్నామంటే దాని మీద ఫోర్స్ చేస్తున్నాం, కంపల్సరీగా ఆ ఫాంట్ స్టైల్స్ అప్లై అవ్వాలి అనేది మనం చెప్తున్నట్టు. సమ్ ఆఫ్ ద ట్యాగ్స్ రిలేటెడ్ టెక్స్ట్ ట్యాగ్స్ ఆర్ యాజ్ బిలో, అంటే ఈ విధంగా ఉన్నాయంటే కింద చూపించినట్టుగా. ఎట్లాగేంటో చూద్దాం ఒకసారి, ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే మనకి బేస్ ఫాంట్ అనేది ఒక ట్యాగ్ ఉంది. ట్యాగ్ పేరే బేస్ ఫాంట్. ఓకే, బై యూజింగ్ దిస్ ట్యాగ్ వీ కెన్ సెట్ ద మినిమమ్ ఫాంట్ సైజ్ ఫర్ బేసిక్ టెక్స్ట్ బట్ నాట్ ఫర్ హెడింగ్స్. మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ, మనం ఏదైతే ఫాంట్ అనే ట్యాగ్ వాడతామో ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదైతే బేస్ ఫాంట్ అని ఇచ్చేసి డిక్లేర్ చేసామో సైజ్, అది అన్నిటికీ డిఫాల్ట్గా అప్లై అయిపోతుంది. ఓకేనా, కానీ మన H1 అని డిక్లేర్ చేస్తే మాత్రం మళ్ళీ అది ఆ H1 తగ్గట్టుగానే వస్తుంది, మళ్ళీ ఈ ఫాంట్ రాదు. సో అదే డిఫరెన్స్ చెప్తున్నారు ఇక్కడ. బై యూజింగ్ దిస్ ట్యాగ్ వీ కెన్ సెట్ ద మినిమమ్ ఫాంట్ సైజ్ ఫర్ ద బేసిక్ టెక్స్ట్. మనం నార్మల్గా ఇచ్చే టెక్స్ట్ ఏ H1లు అలాంటివి ఇవ్వకుండా ఉండే టెక్స్ట్కి మనం చెప్పేది, బట్ నాట్ ఫర్ హెడింగ్స్. ద సైజ్ ఆర్గ్యుమెంట్ టేక్స్ అన్ ఇంటీజర్ ఫ్రమ్ 1 to 7, అంటే స్టార్టింగ్ 1 ఎండింగ్ 7 అంటే తీసుకుంటుంది అన్నట్టు. సింటాక్స్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇచ్చిన స్ట్రక్చర్ చూడండి. బేస్ ఫాంట్ అనే ట్యాగ్ రాసాము, సైజ్ ఇట్స్ అన్ యాట్రిబ్యూట్. గుర్తుపెట్టుకోవాలి, మీరు నోట్స్ రాసేటప్పుడు కూడా దానికి కామెంట్స్ రాసుకోండి. బేస్ ఫాంట్ ఇట్స్ ఎ ట్యాగ్, చిన్న యారో పెట్టుకుని ట్యాగ్ అని రాయండి. ట్యాగ్ లోపలనే మనం ఏం చేస్తామంటే ఆ ట్యాగ్ ఎట్లా పనిచేయాలని చెప్పేది యాట్రిబ్యూట్స్ అవుతాయి, ప్రాపర్టీస్ అన్నమాట. సో సైజ్ అనేది యాట్రిబ్యూట్. ఇక్కడ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్స్ లోపల ఏదైతే రాస్తామో దాన్ని మనం వాల్యూ అంటాం. యాట్రిబ్యూట్స్కి ఎప్పుడు వాల్యూస్ ఉంటాయి. సో యాట్రిబ్యూట్ ఎప్పుడు కూడా ఆ ట్యాగ్ లోపలే ఉండాలి, బయట ఉండకూడదు. ఓకే, ఎగ్జాంపుల్ ఇస్తాను ఒకసారి క్లారిటీ వస్తుంది చూడండి. దిస్ ట్యాగ్ సెట్స్ ద ఫాంట్ సైజ్ రిలేటివ్ టు ఎయిదర్ ద డిఫాల్ట్ వాల్యూ ఆర్ టు ఎనీ సైజ్ బై బేస్ ఫాంట్. సింటాక్స్ ఫాంట్ సైజ్ అని ఇచ్చేసి ఆ ఫాంట్ అనేది ట్యాగ్ అనమాట. మీరు అర్థం చేసుకున్నప్పుడు ఇలాగే అర్థం చేసుకోండి. సైజ్ అనేది యాట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ప్లస్ అనే సింబల్ కానీ లేదా మైనస్ అనే సింబల్ కానీ వాడచ్చు. ఇప్పుడు ప్రోగ్రామ్లో చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ చూడండి అంతే రఫ్గా. అండ్ నెక్స్ట్ కలర్ అనే యాట్రిబ్యూట్ కూడా ఉందంట. కలర్ ఈక్వల్స్ టు కలర్ నేమ్, ఏ కలర్ కావాలో ఆ కలర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఒక్కసారి ప్రోగ్రాంలోకి వెళ్దాము, క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, బాడీ వరకు చెప్పట్లేదు ప్రతి ప్రోగ్రామ్లో. నేను బాడీ వరకు స్కిప్ చేస్తాను, అక్కడి నుంచి లోపల ఉన్న కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ H1 అనే ట్యాగ్ రాశాను. ఇక్కడ ఒక ట్యాగ్ యూస్ చేసాం సెంటర్ అనేది.
ఈ సెంటర్ అనే ట్యాగ్ గురించి మనకు ఫర్దర్గా నెక్స్ట్ వస్తుంది. ఏముండదు, జస్ట్ సెంటర్ అనే ట్యాగ్ అప్లై చేశారు అంటే ఆ కంటెంట్ మొత్తం కూడా బ్రౌజర్కి సెంటర్లో వస్తుంది అంతే. మనకి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా కంటెంట్. సో సెంటర్ అనే ట్యాగ్ ఎప్పుడైతే నువ్వు బాడీ ట్యాగ్ రాయగానే రాసావు అంటే దాంట్లో వచ్చే కంటెంట్ అంతా కూడా సెంటర్కి వచ్చేస్తుంది బాడీకి, బ్రౌజర్కి. ఫస్ట్ లైన్ మాత్రమే సెంటర్లో రావాలి, మిగతా అంతా నార్మల్గా రావాలనుకుంటే ఏం చేస్తాము, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను సెంటర్ అనే ట్యాగ్ స్టార్ట్ చేశాను. టెక్స్ట్ విత్ డిఫరెంట్ ఫాంట్ ట్యాగ్స్ అనేది మాత్రం రాసి దానికి సెంటర్ అనే ట్యాగ్ అక్కడితో క్లోజ్ చేసేసాను. అంటే ఆ లైన్ మాత్రమే సెంటర్లో వస్తుందంట, దాని తర్వాత దానికి అప్లై అవ్వదు సెంటర్. ఓకే, నెక్స్ట్ H1 ట్యాగ్ కూడా క్లోజ్ చేసాం అక్కడితో. ఇక్కడ బేస్ ఫాంట్ అనే ట్యాగ్ వాడాను. దాని సైజ్ అంటే బేస్ ఫాంట్ అంటే అర్థం చేసుకోండి, స్టార్టింగ్ సైజ్ ఆఫ్ ద ఫాంట్. ఆ పేజ్లో మొత్తం మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్కి మనం ఏ మ్యాటర్కి అయితే ఫాంట్ అనే ట్యాగ్ వాడుతున్నామో దానికి డిఫాల్ట్ సైజు 7 వస్తుందంట. ఓకే, పారాగ్రాఫ్లు ఇచ్చాం, పీ ట్యాగ్ ఇచ్చాం, డై విత్ మెమరీస్ నాట్ విత్ డ్రీమ్స్ అనే చిన్న కొటేషన్ ఒకటి ఇచ్చాము. నెక్స్ట్ ఇంకొక కొటేషన్ ఇచ్చాం, గ్రేట్ అనే వర్డ్ రాసాం. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఫాంట్ అనే ట్యాగ్ రాసి సైజ్ ఎంత ఇచ్చాను, 6 ఇచ్చాను. అంటే ఇక్కడ మీరు అవుట్పుట్ చూపిస్తారు చూడండి. ఫస్ట్ లైన్ ఏమో పేజ్ సెంటర్ వచ్చింది, పెద్దగా వచ్చింది, H1 రాసాం కాబట్టి. డై విత్ మెమరీస్ నాట్ విత్ డ్రీమ్స్ అనే కొటేషన్ లైన్ ఏమో నార్మల్ వచ్చింది. గ్రేట్ అనే వర్డ్ నార్మల్గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత చూడండి, అంటే 6 సైజ్తో గ్రేట్ అనే నార్మల్ 7 సైజ్తో గ్రేట్ అనేది వచ్చింది. 6 బేస్ ఫాంట్ సైజ్ కింద వచ్చింది. చూడండి, థింగ్స్ అంటే ఈ కంటెంట్ ఏదైతే సెలెక్ట్ చేశానో ఆ థింగ్స్ అనే వర్డ్కి నేను 6 అనే సైజ్ ఇచ్చాను అన్నమాట. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా చూడండి దాని సైజ్ పెరిగింది. ఓకే, ఫాంట్ ట్యాగ్ అక్కడితో క్లోజ్ చేసాం. నెవర్ కేమ్ ఫ్రమ్ కంఫర్ట్ అనేది రాశారు, అది కూడా నార్మల్గా వచ్చేసింది కదా. నెవర్ కేమ్ ఫ్రమ్ కంఫర్ట్ అనేది వచ్చేసింది. అయితే ఇక్కడ మీకు బేస్ ఫాంట్కి ఫాంట్ సైజ్కి డిఫరెన్స్, ఇక్కడ 7 ఇచ్చారు, ఇక్కడ 6 ఇచ్చారు సార్. మరి 7 కంటే 6 చాలా పెద్దగా కనిపిస్తుంది కదా అనిపించవచ్చు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్, బేస్ ఫాంట్ అనేది ఏంటంటే నార్మల్ టెక్స్ట్ సైజెస్లో వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎట్లాగంటే ఆటి స్టైల్స్ ఆటి సైజెస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సైజ్ అని మనం మెన్షన్ చేసాము అంటే ఫాంట్ డైరెక్ట్గా బేస్ ఫాంట్ వాడితేనేమో ఒక నెంబరింగ్ ఒక సైజెస్ మెయింటైన్ చేస్తుంది. అది డైరెక్ట్గా ఫాంట్ అనే ట్యాగ్ కనుక వాడితే దాని యొక్క సైజెస్ చేంజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఫాంట్ వాడితే నాకు 1 అంటే ఇంత చిన్నది వచ్చింది అనుకోండి, ఫాంట్ ట్యాగ్ వాడి 1 వాడితే ఇంత నుంచి వస్తుంది. సో అది ఇన్బిల్డ్ డిజైన్లో ఉంటుంది, అది మనం చూడలేము ఎంత ఏంటని. కానీ కొన్ని బ్రౌజర్స్ కొన్ని లాంగ్వేజెస్ ఈ బేస్ ఫాంట్ అనే ట్యాగ్ని సపోర్ట్ చేయలేకపోవచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేసిన అవుట్పుట్ రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు, రైటా? నెక్స్ట్ చూడండి, నెవర్ కేమ్ ఫ్రమ్ కంఫర్ట్. ఇక్కడ చూడండి జోన్స్, ZONES అనేది ఉంది. సో ఈ వర్డ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫాంట్ సైజ్ ఈక్వల్స్ టు +5 అని ఇచ్చాను. అంటే ఇక్కడ థింగ్స్ అనేది ఉంది కదా, ఇక్కడ ఏం చేశానంటే +5 అంటే ఏదైతే డిఫాల్ట్గా ఉన్న సైజు ఉందో ఆ సైజు కంటే ప్లస్ అన్నిసార్లు యాడ్ చేసినట్టు అనమాట. అంటే Z అనేది మాత్రం నాకు అక్కడ రెడ్ కలర్లో రావాలని చెప్పాను, +5 అవ్వాలని చెప్పేసాను. అంటే డిఫాల్ట్ సైజుకు ఉన్న దానికన్నా కూడా అంత యాడ్ అవ్వాలన్నమాట సైజుకి. నెక్స్ట్ మళ్ళీ +4 +3 ఇలా తగ్గించుకుంటూ వచ్చాం. ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి అవుట్పుట్ ZONES తగ్గుతూ వచ్చింది. మరి బేస్ ఫాంట్ ఏంటి సార్ అంటే ఇక్కడ మీరు డై విత్ మెమరీస్ నాట్ విత్ డ్రీమ్స్ అని ఉంది కదా, అది అండ్ ఇది అనమాట. ఇలాంటి అసలు ఎటువంటి H1 హెడ్డింగ్ ట్యాగ్స్ అలాంటివి వాడలేము, అలాంటి వాటికి ఇది అప్లై అవుతుంది. పర్టికులర్గా నాకు పలానా టెక్స్ట్ ఇంత సైజులో రావాలనుకుంటే ఇలా యాడ్ చేస్తాం. అలా కాకుండా బ్రౌజర్లో చూపించే కంటెంట్ మొత్తం ఒకే సైజులో రావాలనుకుంటే డిఫాల్ట్గా ఇది ఇచ్చేస్తాం, అన్నిటికీ అది అప్లై అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇచ్చారు చూడండి. అబ్సల్యూట్ ఫాంట్ సైజెస్ కెన్ బి ఫోర్స్డ్ బై యూజింగ్ అన్ ఇంటిజర్ ఫ్రమ్ 1 to 7. అబ్సల్యూట్ అంటే చేంజ్ కాకుండా పర్టికులర్గా అంతే ఉండాలి అని అనుకున్నారు. అంటే ఎట్లా, ఇవి 6 అని ఇచ్చాం కదా అట్లాంటివి. అలా కాకుండా రిలేటివ్ ఫాంట్ సైజెస్ ఆర్ సెట్ బై యూజింగ్ +or-1 to 7. రిలేటివ్ అంటే చేంజ్ అయ్యి డైనమిక్ అనమాట. దానికి మనం ఏం చేస్తాం, ఎంత చేయాలో తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, +or- అని ఇచ్చుకుంటూ వస్తున్నాం. అంటే ఇట్లాగా +5 +4 3 2 1 అట్లా. ఓకేనా, ఇది అవుట్పుట్ మనకు వచ్చింది.
సో ఈ టెక్స్ట్ ట్యాగ్స్ వరకు ఒకసారి కంటెంట్ రాసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్ టాపిక్స్ గురించి మనం చూద్దాం ఒకసారి. ఓకేనా? ఇక్కడ ఆపుతున్నాను. నేను డౌట్స్ ఉండే కనుక ఒకసారి అడుగుదురు కానీ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం మనం. కావాలంటే కనుక యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్స్ ఆల్సో. సో ఇది నెక్స్ట్ 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 టెక్స్ట్ ట్యాగ్స్. ఇక్కడ నుంచి టెక్స్ట్ ట్యాగ్స్ గురించి ప్రోగ్రామ్ ఇది మనకు, రైట్? సో ఇవాళ చూసిన టాపిక్స్ ఏంటి మనం? ఇంట్రడక్షన్ టు యూసేజ్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఒకటి, నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ల గురించి చూసాము, నెక్స్ట్ టెక్స్ట్ ట్యాగ్స్ వాటి యొక్క అట్రిబ్యూట్స్ గురించి చూడడం జరిగింది. సో ఏమైనా డౌట్స్ ఉండే కనుక అడగచ్చు. సో డౌట్స్ ఏమైనా ఉంటే కనుక రేజ్ చేయొచ్చు. సో ప్రతి క్లాస్లో కూడా మనం జరిగిన కంటెంట్ చదువుతాము. అండ్ నెక్స్ట్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఇచ్చామో ఆ ప్రోగ్రామ్స్ నోట్స్లో రాయాలి. అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది అనే ఓన్గా ట్రై చేయండి ఒకసారి. నేను డౌట్ ఉంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.